ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు వాక్య ధ్యానంలో చాలామంది చాలా వరకు మాకు అన్నీ ఉన్నాయి, మేము సమృద్ధి కలిగి ఉన్నాము, మేము అడగకుండానే, మేము బాధపడకుండానే మాకు అన్నీ వచ్చేసాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. దేవుని బిడ్డలైన వారు బాధపడుతూ, దుఃఖపడుతూ, లేమిడితో ఉంటూ ఉంటారు. కొన్ని సమస్యల్లో, కొన్ని సమయాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. కానీ ఒకానొక సమయం వచ్చే వరకు దేవుడు వారికి ఇచ్చింది అయినప్పటికీ, వారి జీవితంలో వారు పొందుకున్నది అయినప్పటికీ ఎలా ఉంటుంది అన్నది ఉదాహరణకు మనము సమూయేలు గ్రంథంలో చూద్దాము. సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ఎల్కానా అనే అతనికి 2 భార్యలు కదండి. మొదటి అధ్యాయంలో అతనికి 2 భార్యలు ఉండరి. వీరిలో ఒక దాని పేరు హన్న, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. పెనిన్నాకు పిల్లలు కలిగారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. పెనిన్నా సమృద్ధి కలదై పిల్లలు, కుమారులు కలిగి ఉన్నది. హన్న ఎంతో వేదన పడింది, ఎంతో మనోదుఖము గలదై ఉంది. భర్తకు ఇష్టముగానే ఆమె ఉంది, కానీ ఆమె జీవితము దుఃఖముతో కూడుకొని ఉంది. ఆమె దేవుని దగ్గర దుఃఖము విడిచి దేవుని దగ్గర ఆమె మొరపెట్టినప్పుడు దేవుడు ఆమెకు గర్భాన్ని తెరిచి సమూయేలు గారిని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని దినములు ఆమె ఎంతో మనోదుఖము, ఎంతో మనోవేదన. తన బాధ ఆ దేవునికి తప్ప మిగతా వారికి, చూసేవారికి ఎవ్వరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఈమె ఎందుకు ఇలాగా మూలుగుతుంది, ఈమె మత్తురాలై ఉంది అని ఎదుట ఉన్న యాజకుడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. అటువంటి బాధ, అటువంటి వేదన మూలుగులో హన్నా పిల్లల కోసము ఎదురు చూసింది, వేదన పడింది. భోజన పానీయములు మానేసింది ఆవిడ. అలాగున ఆవిడ ఉండగా దేవుని దగ్గర మొర్ర పెట్టుకొని ఆమె మనస్సు నెమ్మది కలిగి ఉన్నప్పుడు, యెహోవా ఆమెకు కుమారుణ్ణి ఇచ్చినప్పుడు ఆ కుమారుణ్ణి కూడా దేవునికే ఇవ్వాలని ఆమె తీర్మానం చేసుకొని, ఆ దేవుడు ఇచ్చిన ఆ ఒక్క బహుమానం, ఒక్క కుమారుడు చాలని ఆమె అనుకుంది. ఒక్క కుమారుడే దేవుడు మొదటగా ఇచ్చాడు. ఆ ఒక్క కుమారుణ్ణి కూడా నీకే ఇచ్చేస్తాను తండ్రి, నాకు ఎటువంటి ఆశ కోరిక లేదు, నాకు కేవలం ఆ నింద మాత్రము, అవమానం మాత్రము తీసివేయమని ఆమె దేవుణ్ణి వేడుకుంది. అలాగున ఆమె జీవితము అవమానకరములో నుండి మొదట కొద్దిగా బయటపడ్డప్పుడు ఆమె దేవునికి సమర్పించుకున్నప్పుడు సమూయేలు గారిని ఎవరు పిలిచారండి? దేవుడు పిలిచారు. దేవుడు జ్ఞానం ఇచ్చారు. దేవుడు ఆయన చేత గొప్ప పెద్ద ఆలయాన్ని కట్టించుకున్నారు. సమూయేలు గారి గురించి మనము బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా ఆయన గురించి చాలా గొప్పగానే ఉంటుంది కదండి. ఆయన ఎంతటి భక్తురయ్యారు. ఆయనను ఆ దేవునికి సమర్పించిన తర్వాత మరలా హన్నా గారికి పిల్లలు కూడా దేవుడు దయచేశాడు. అలాగునే మన జీవితంలో మనము కొంత సమయము నొప్పిని, బాధని, అవమానాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనల్ని చూసి మనకే జాలనిపిస్తుంది, మనల్ని చూసి మనకే ఏంటి నా పరిస్థితి అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి, అలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ దేవునికి ప్రార్థన చేసి నీ హృదయ భారాన్ని ఆయన ముందు కుమ్మరించుకొని నిస్వార్థంగా నీవు దేవుని ఎదుట అడిగి ప్రాధేయపడినప్పుడు మనము ఖచ్చితంగా ఆయన దగ్గర ఆయన ప్రేమను రుచి చూసే వారముగా ఉంటాము, పొందుకునే వారముగా ఉంటాము, ఆశీర్వదించబడే వారముగా ఉంటాము. అనేక మంది జనులకు మనము మన జీవితము ఆశీర్వాదకరముగా
మార్చేదిగా వారి జీవితాలను నీవు వెలిగింపబడి అనేక మందిని వెలిగింపబడేటట్లుగా నువ్వు నీ జీవితాన్ని చేసుకొనగలవు. కనుక మనము ఈ లోకములోని ప్రతి ఒక్క దానికోసము ప్రయాసపడడం కాదు కానివ్వండి, దేవుని వాక్యము, దేవుని జ్ఞానము, దేవుని ప్రేమను పొందుటకు మనము ప్రయాసపడి మనము శ్రమ పడుచున్నప్పటికీ దేవుని వైపు చూస్తూ ఆశతో మనము బ్రతుకుదాము. ఆయన నమ్మిన వారిని ఆయన అన్యాయం చేయడు. ఆయన నమ్మిన వారిని ఆయన తలదించుకునే పరిస్థితి రానివ్వడు. కనుక మనము భూమి ఆకాశములు పట్టజాలని దేవుని నమ్ముకున్నాం కనుక ధైర్యంతో ముందుకు వెళ్ళండి. కనుక దేవుడు విన్న వాక్య వర్తమానాన్ని ఆయన విడలమైన మనకు విశ్వాసంలో బలపరిచి స్థిరపరిచి ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క శోధనను, ఎలాంటి సమస్య మనకు ఎదురైనప్పటికీ దాన్ని జయించే ధన్యత ప్రభు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.